UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కొన్ని రోజులుగా హైడ్రా దూకుడు కాస్త తగ్గింది. కానీ మళ్ళీ ఎప్పుడు సడన్ గా కొంప ముంచుతోందని భయపడుతున్నారు కొందరు. మళ్ళీ కూల్చవేతలు ఎప్పుడు? హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఇప్పుడు ఏ ప్రాంతాలపై హైడ్రా దృష్టి పెట్టింది? ఈసారి మూసి అక్రమాలను టార్గెట్ చేసిందా? రెవెన్యూ అధికారులు అక్రమదారులకు ఇప్పటికే నోటీసులు పంపించారా అంటే అవుననే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ టార్గెట్ మూసి అభివృద్ధి ప్రాజెక్ట్. దీన్ని పట్టాలు ఎక్కించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి తెర వెనుక పనులు చకచకా జరిగిపోతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా మూసీ కెనాల్ కు ఇరువైపులా అక్రమ కట్టడాలు భారీగా వెలిశాయి. కాలువను కుదించి మరీ అక్రమ కట్టడాలు కట్టేశారు కబ్జాదారులు. పెద్ద పెద్ద భవనాలు వెలిశాయి. గడిచిన వారం రోజులుగా రెవెన్యూ అధికారులు ఇదే పనిలో పడ్డారు. ప్రత్యేక దృష్టి పెట్టారు. పలు ప్రాంతాల్లో సర్వే కూడా చేశారు. అక్రమదారులకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది రేవంత్ సర్కార్. FTL బఫర్ జోన్ పరిధిలోని తాత్కాలిక శాశ్వత నిర్మాణాలు తొలగించేందుకు ప్లాన్ చేస్తుంది. ఇకపోతే హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్, అంబర్పేట్, బహదూర్పుర, చార్మినార్, గోల్కొండ, హిమాయత్ నగర్, నాంపల్లి, సైదాబాద్ పరిధిలో భారీగా అక్రమ కట్టడాలు ఉన్నట్లుగా తేల్చారు రెవెన్యూ అధికారులు. అలాగే రంగారెడ్డి జిల్లాలోని గండిపేట్, రాజేంద్రనగర్, సరూర్ నగర్, రామంతపూర్ మూసీ కాలువను కుదించి నిర్మాణాలు కట్టేశారు. హైడ్రా అధికారులు ముందుగా అక్రమ కట్టడాలను గుర్తించే పనిలో పడ్డారు. అందులో భాగంగానే నాసింగ్ నుంచి నాగోల్ వరకు అంటే 25,000 కిలోమీటర్ల మేర 12,000కు పైగా అక్రమాలకు గుర్తించారు. చాలా వరకు మూసీ కాలువ ఇరువైపుల కాలనీలు సైతం వెలిశాయి. వీటి అక్రమ నిర్మాణాలు తొలగించే బాధ్యతను హైడ్రాకు అప్పగించినట్లు సమాచారం. మూసీ కాలువకు ఇరువైపులా ఎన్నో కుటుంబాలు ఏళ్ల తరబడి ఉంటున్నాయి. వీరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కొందరైతే గోదాములు ఏర్పాటు చేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. త్వరలో వీటిని తొలగించే ప్రక్రియ మొదలు కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట. ఈ వారం లేదా వచ్చే వారం నుంచి తొలుత మూసీకి ఇరువైపులా ఉండే అక్రమాలను తొలగించబోతున్నారని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.